రైట్ రా రైట్ ఇట్లానే ఉన్నాం ఇది రైట్ రైట్ అయిపోయింది మళ్ళీ అదేరా వదా ఆగు సో ఇదే మన ప్యాలెస్. తిప్పుకోగాని ఏమన్నా ఇల్లు సెట్ చేసేవరా ఇందుట్లో కనుక బ్యాచర్ లైఫ్ గడుపుతూ ఉంటుందరా బాబు. ఎక్సైట్ అది కాదు ఇల్లు దానికల్లా అది కూడా కాదు మరి అటు ఏది మన బంగ్లా బాబు అస్సలు తెచ్చిన ఉండేది లేదు. వెళ్ళిపోదాం ఏదైతే అయింది కానీ వేరే చూసాడు పెద్ద అలాగే. హలో మాస్టర్ అది 500 మసాలాల్లో కూడా పొడగడం తీరా ఆయన నేను పొడిగిన కొత్తమే ఏంటి అన్నీ పనవా. ఇంకోటి చెప్తాను ఏడి బాగుంటే ఇక్కడ ఉండడు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఏం కాదు. అయినంత మాత్రాన్న ఏమి ఉండిపోతాం ఎక్కడ మరి ఇప్పుడు కన్విన్స్ నాకు కార్చుకుంటూ చూసావు కదా అటు బాగుందండి అది గర్ల్స్ హాస్టల్. ఆయన ఏముందిలేరా రోజంతా కాలేజీలో ఉంటాం నైట్ వచ్చి పడుకోవడానికి కదా ఎంత అద్భుతంగా ఉంది చూడు ఇల్లు. ఇక్కడ సెటిల్ అయిపోతుందా అమ్మండి. మొత్తం ఇంట్లో కడతారు సరే రా ఫస్ట్ టైం చూసినాం కదా తీసుకున్నాం కదా మామూలుగా చేద్దాం. ఓకే అలా పైకెట్టుకుంటే వెళ్ళిపోరా. ఎరా నువ్వు 6 అడుగులు ఉంటే మా అందరూ అలాగుంటానేంటి మామూలుగా నేను నార్మల్ తీస్తాను నేను బాగా పడను రా. తమ్ముడు తమ్ముడు కూడా చిన్న ఫోటో తీస్తే నాకు కూర బ్యాక్ క్యామ్ తీసి పెట్టాను. ఏంటిదో మా ఇద్దరు మంచి ఫోటో దిగా ఇక్కడ కన్నా ఫోటో పిల్లలు మంచి వెళ్తుంది అక్కడ తీసుకుంటాం. ఎక్కడో కాదమ్మా ఎక్కడ దిగుతున్నాం కవర్ చేసి అదిరిపోతుంది సౌండ్లు ఎక్కడది మంచిగా రావాలి ఫోటో కాల్ చేస్తున్నది. అయితే తమ్ముడు ఎక్కడికి హ్యాడెంట్ రావాలి వెళ్ళిపోయాడు. ఏ ఫంక్షన్ లొకేషన్ ఇస్తే తిందామనా ఇక ఫుడ్ వచ్చేసి కదా మాయా పిలిస్తే పలుకుతారంటావా అట్లు సర్దాలి ఉన్నాయి కదా అవునాడు ఇదేరా మన రాయల్ కిచెన్ ఎలా ఉంది? కిచెన్ అంతా ఓకే ఏంటి పాత సామాన్లు ఏంట్రా పాత బట్టలు ఏంట్రా? అదేం కాదురా మనకన్నా ముందు ఒక దిగారు బ్యాచిలర్స్ చూడదు కాదు అవన్నీ ముందు దిగారు. ఏదో ఎమర్జెన్సీ వచ్చి 3 నెలలు అది కట్టారు. ఎమర్జెన్సీ వచ్చి 3 రోజులు వెళ్ళిపోయారు. అలా రిలేటివ్స్ అని చెప్తున్నాను. ఇంకే రిలేటివ్స్ డిస్కౌంట్ ఇచ్చారు. బాగా పడతాము ఇదే మామా మన చిన్న పెద్ద హాల్ ఎలా ఉంది? నువ్వు చెప్పినట్టు మామా క్రికెట్ బ్యాట్ కూడా తెలిసిందా? మ్యాచ్ వేసుకుందాం ఏంటి? మ్యాచ్లు వద్దు కానీ ముందు బ్యాట్ చూద్దాం పదరా. ఆడుకున్నా బాగా ఇదిరా మన బెడ్రూమ్. అది మాత్రం బాత్రూమ్. అది నీ ఓన్ టేబుల్ చూసుకోవాలి. నేను మాత్రం చెప్తాను. నేనే చూసుకుంటాను మరి మొత్తానికి ఇల్లు అది బాగానే తెచ్చేసారు ఆకాష్. దోద నీతో మామూలు అభిషేక్ మరి అది అది అట్లా మొత్తం కదా పొడి తీసుకుందాం మళ్ళీ. నువ్వు ఫోటో తీస్తేనే చెప్పి అలా పైకి ఎత్తికి వెళ్ళిపో. నువ్వు ఇంత కనపడు మామ ఇంత చెయ్యి నువ్వు. అభిషేక్ మరి నేను టాల్ నువ్వు టాల్ మా అమ్మ అరే కాదు హై హీల్స్ కొలుస్తాను. నువ్వు కూడా పొడుగ్గా కనిపిద్ది కానీ ఫీల్ ఓకే యదా ఫిఫ్టీలు ఆడకు సర్లే కానీ సరిగ్ది ఎందుకులే కానీ పొడుగులే కానీ కొత్త ఇల్లు నిద్ర పుట్టిందంటావు మనకి. తీరా
దగ్గరికి రన్నాడు వద్దు. మంచి కళ వచ్చింది కదా ఎలా సరిగ్గా పెంచడం అలాంటి పిల్లల్ని మళ్ళీ కళతో లేదు కూడా గ్యారంటీ లేదు. నీకు జోల పాట పాడాలన్నా నాకేం రావు. ప్లీజ్ ఈ ఒక్కసారి నా ఫీలింగ్ అర్థం చేసుకోండి. నీ ఏడు పాడలేవా ప్లీజ్. కావద్దే రేపు మీ పేరెంట్లు అడిగి ఏం కావద్దు కొనిచ్చేస్తాను. ఆపమంటారు ఇంట్లో పడింది ఆపేసింది. థ్యాంక్స్. ఎలా హై హీల్ తీసుకున్నాను మాత్రం తీసుకుని వచ్చేస్తానంట. ఆకాష్ గడి హైట్ ఇంత హై తీసుకుంటా అంత 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 హైట్ అవ్వదు కదా సార్. తేడా ఉందా ఏంటి హైట్ పొడుగు మనిషి రమయ్య అంటారు కదా. చే ఇవంతా కళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి. వద్దులే పైకి చూస్తాంలే దెయ్యం. అయితే ఆకాశ్ హై హీల్స్ చెక్ చేస్తే బెటర్ ఒకసారి. హై హీల్స్ లేవు. నేను లైట్ ఆన్ చేసి పడుకున్నాడు ఏంటి ఈడేడి ఎక్కడికి వెళ్ళిపోయాడా? రే ఎక్కడ ఉన్నావేంట్రా అంత మంచి బట్టి పెట్టుకుని? రే ఏమైందిరా? నైట్ హైల్ చేసుకుని ఇందులో భయపెట్టు. నేను ఏదో అంటే మాత్రం హైల్ చేసుకుని వచ్చేద్దాం. నువ్వు నేను హైల్ చేసుకోవడం పొద్దున్న నేను మాట్లాడుతున్నావు. అంటే దానికి కూడా హైల్స్ లేవు. నువ్వు డోర్ లాక్ వెళ్ళలేదురా. నువ్వు ఎవడో వచ్చాడు తెలుసా నైట్. ఎవడో ఏమైనా పంపితే ఎవడో రెస్పాన్సిబిలిటీ. డోర్ లాక్ వెళ్ళి మినిమం కాన్ఫిడెన్స్ ఉన్నదంట. డోర్ ఉన్నది ఒక డోర్ కదరా, దాన్ని 2 సార్లు చెక్ చేసి వచ్చాను. ఇంకా డోర్ లాక్ వేసి ఉందా? ఏం మాట్లాడుతున్నావు రా? డోర్ లాక్ వేసి ఉందంటరా. రావట్లేదు అంటే డోర్ లాక్ వేసి ఉంది. డోర్ లాక్ వేసి ఉందంటరా. కరెక్టరా డోర్ లాక్ వేసి ఉంది. అదంతా కాదు కానీ ఈ పక్కన నిన్న నైట్ నుంచి ఒకటే ఏడుపు. నాకు తెలిసి పక్కింట్లో ఎవరో చిరుపల్లో ఉన్న వాళ్ళు ఉన్నట్టున్నారు. ఒకటే ఏడుపు. ఎంత కొనాలో తెలుసా? వచ్చినప్పుడు చూడలేదా ఒకటి కూడా అసలు? నీకు లెఫ్ట్ రైట్ పైన కింద ఫ్రంట్ బ్యాక్ ఏ ఇల్లు లేవురా, ఎవరు లేరు. అంటే దీని వెనకాల అంతా ఎవరు లేరా, చుట్టూ పొదలరా. ఏం మాట్లాడుతున్నారా? భస్మం అయిపో. ఏంట్రా కొట్టు అంటే దయ్యం అనుకొని పాన్స్ పౌడర్లో ఉంది. అంటే కుక్కలు రాయి చూసి భయపడతాయి కదా, అలాగే పౌడర్ చూసి దయ్యం భయపడిపోద్దామని. పాన్స్ పౌడర్ దయ్యాలు భయపడమంటారా నువ్వు? నీకు ఇచ్చి చాలా అంత వదిలే కానీ మామ చూసావా ఇల్లు లేవురా చుట్టూ. మరి నేను చెప్పింది ఏంట్రా, ఎవరు లేరు కదా. అదిగో చూసావు అటు చూడు. నాకు నైట్ సౌండ్స్ వినిపించారా? తేడా ఉందా? ఏదో మిస్టరీలో ఉంది. కాలేజ్కి అయిపోతుందిరా. ఎంత పెద్ద మిస్టరీ పెట్టుకొని ఎలా వస్తాను కాలేజ్? నేను ఇవాళ మీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే అనుకుంటా. మామ అంటే కాలేజ్కి లేట్ అవుతుంది. ఎన్ని ఎందుకు చెప్పి మనకి మిస్టరీలో హిస్టరీ చదువుకున్నాం కదా. నేను లేట్ అయిపోయింది. ఓ గాడ్ సేవ్ మీ ప్లీజ్ గాడ్. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏంట్రా నిజమేరా, అనవసరంగా చిన్నపిల్లలు ఇంటి పక్కన ఇల్లు నేను చెప్పాను ఇంట్లేదు ఉంటాను ఇంట్లేదు. ప్లీజ్ ఒకసారి అవును బయట చిన్నపిల్లలు తీసుకుని ఉన్నారేమో ఒకసారి చూసొద్దాంరా. పైకి చూసొద్దాం ఒకసారి. ప్లీజ్ అంటావా?
చూసావు కదా ఎవరు లేరు అక్కడ. చెప్తున్నాను నిజానికి ఇది దయ్యాలు కొంప, మనం ఇది ఇక్కడ ఉండదు ప్లీజ్. ఇంకా ఏం కాదు, కింద ఎవరు ఉండుంటారా, కొంచెం చూసేప్పుడు చూద్దాం. నిజమే ఏం చేస్తావు? ఏమవుతారా, నీకు క్రాసింగ్ నాకే తాగుతుంది, వాళ్ళు ఎవరేం చేయలేరా. సౌండ్ వినిపించిందిరా. నాకు వినిపించిందిరా. సౌండ్లు కూడా వినిపించినారా? ఏ చీకటి లేదు, పడి ఉంటుంది లేరా, ముందు చూసేద్దాం పద. నువ్వు చెప్పింది కరెక్టే, ధైర్యం గెలుపుదా. సౌండ్ అయిపోయిందంటరా. అరే ఆ సౌండ్ ఆగిపోతే నా దయ్యం వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు ఆ రూమ్ లో దయ్యం ఉండి ఉంటుంది అది. మరి ఎలా రా, ఏం చేద్దాం? నన్నే నాకేం తెలుసు ఏం చేయాలి. ఒకసారి చూసేద్దాం రా. బాబు ఇదేమన్నా హాలీవుడ్ సినిమా అనుకున్నా పెట్టి, హాలీవుడ్ సినిమా చూడలేదా? అందులో కూడా ఎలాగ వెళ్ళి అందరూ చచ్చిపోతారు. ఏం అక్కడ ఎక్కడ ఉన్నాం కావాలి. ఏం చేద్దాం రా? నాకు అర్థమైందే కదా, ఏం చేద్దాం. మణికంఠ ఎవరు ఉన్నాడా? ఆడే ధైర్యవంతుడు రా, ఆడే సమర్థుడు. ఆ పుట్టాడు ఏం చేయగలరా? ఆడే ధైర్యవంతురా, మనకన్నా చాలా ధైర్యవంతుడు. అరే ఇలా దయ్యం ఉందంటే ఆడు రాడు. కొత్త ఇంట్లోకి వచ్చాం కదా, బిర్యానీ పార్టీ వస్తాడు. కరెక్టే, బిర్యానీ పార్టీ వచ్చేస్తాడు. సరే అయితే ఈరోజు అక్కడ ఏం చోట ఉన్నాం, రేపు అది ఏం సంగతి తెలుసు. ఇక బిర్యానీ ఏంట్రా అవుతారా అలా ఉన్నావు? ఇంట్లో దెయ్యం పెట్టుకుని అవడానికి పడుకుంటాడంటరా. నైట్ అంతా సినిమాలు చూస్తా కూర్చున్నా. అందులో పిశాచ్ సినిమా చూసాను మావా. అందులో ఆ హీరో ఇలాగే ఉంటాడు కదా, అదే దెయ్యం వదిలేద్ది కదా, ఇలా రెడీ అయితే నన్ను కూడా వదిలేద్దాము కదా అని. నీ కథలో నీ గవర్నమెంట్ చెట్టా తీయద్దాము. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వేరే ఏమో ఏం చేద్దామంటారా? ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుని ఉంచాను మావా. ఆల్రెడీ కిచెన్ దగ్గర పసుపు కుంకుమ రెండు రెడీగా పెట్టాను. కాంచర్ లాంటిది ఏమొస్తే పసుపు, చంద్రముఖి లాంటిది ఏమొస్తే కుంకుమ, ఫుల్ రెడీ. బెల్ కొట్టినాడు, వచ్చినట్టున్నాడు, చూసొస్తాను. నువ్వు అంతకుముందు ఈ ఆధార్ గట్ట మార్చు, అడుగుంటే నిజంగా తెలిసిస్తాడు. మార్చు రారా మరికంట. ఎలా ఉంది మా ఇల్లు? ఆకాశం మొత్తానికి ఇల్లు వచ్చింది మీకు. ఏంట్రా ఇది పొగలు ఇల్లులా ఉంది, అస్సలు బాగాలేదు. నన్ను అడిగితే మంచిగా సెట్ చేస్తాను, అస్సలు బాగాలేదు ఇది. వచ్చారా మన అభిషేకం ఉంది కదా. అభిషేకం సారీ కదా, నాకు తెలీదు, చాలా మంది తెలుసు కదా నాకు, అందుకే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎవరికో తెలియదు నాకు అంతే. బిర్యానీ తెచ్చినట్టు ఉందా కదా, ఎక్కువ ఉన్నది, కొట్టుకొచ్చాగా లేకపోతే కొన్నాగా? బయట నీకు వస్తాను ఆర్డర్ చేసాను నీ పార్టీ. నా కోసం ఆ మాత్రం ఉంటుందిలే. నేను అక్కడ కూర్చుంటాను, దాన్ని ముగ్గురు సరి చేస్తాను. దాన్ని మావా లెగ్ పీస్ పడింది. ఆ చూపేంట్రా, నీకెందుకు లెగ్ పీస్? నాలాంటి వాటికి కావాలి, నాలా ధైర్యంగా ఉన్నోళ్ళకి కావాలి. నీకెందుకు చెప్పు లెగ్ పీస్? కావాలంటే ఆ చిన్న మొక్కలను తిను, నీకు అదే ఎక్కువ, తిను. ఆడ అవసరం అనుకుందరా, ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్. చూద్దాం ఎంత అవసరం ఉంది ఆడే ప్లీజ్. ఫుడ్ అది బాగుంది కదా? ఏం బాగుంది, అసలు ఫుడ్డే బాగాలేదు. నన్ను అడిగితే 100 నుంచి తెస్తాను ఫుడ్, నేను అక్కడి నుంచి వస్తాను. నేను అసలు ఈ రూమ్ ఏంటి, అసలు రూమే బాగాలేదు. ఒక ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు. ఏం రూమ్ ఇది? మొన్నే నా ఫ్రెండ్ ఒకటి నన్ను కారు అడిగాడు. నేను కారు ఇస్తానండి. లేదు, ఓలా బుక్ చేశాను. అసలు థాట్ వస్తుంది ఎలాగైనా, నేను కాబట్టి వస్తుంది. అది నా రేంజ్ అంటే. ఆ రూమ్ లో ఏంట్రా లైట్ ఫ్లిక్కర్ అవుతుంది. ఏంట్రా అలా ఫ్లిక్కర్ అవుతుంది? ఒకసారి నేను చూస్తాను. సిఎస్సి స్టూడెంట్ నేను చూసుకుంటున్నా అవన్నీ, లైట్ అవన్నీ నాకు ఈజీ. ఏంద్రా మచ్చాడ పోతున్నా ఈజీ స్టూడెంట్ కానీ మెకానిక్ స్టూడెంట్ వెళ్ళాలి కానీ సిఎస్సి స్టూడెంట్ డీటెయిల్ ఫిక్స్ చేస్తా అందరు ఏంటి ఇక్కడ పిచ్చి కలెక్టింది నీటికి. అది కనీసం ఒక క్లాస్ కన్నా వెళ్ళాలి కదా. అండ్ నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు? చెప్పులే దయ్యాన్ని పెట్టుకోండి నైట్ అంతా సినిమాలు చూసిందని ఇంకేమున్నాయి, మొత్తం స్లాంగ్ అంతా బాయ్ ఏది పడితే వచ్చేసింది. ఏదో తేడాగా ఉంది ఏంటిది? చెప్పు
మరి నేను బల్బ్ ఎవరికి ఇచ్చాను అక్కడ? ఏడ్రేడా ఎనర్జీ ప్లేస్ ఎలక్ట్రిసిటీ మాదిరి. గోదావరి థ్యాంక్ యూ. అటు చెయ్యి కనిపించింది, చేతి మీద బల్బ్ పెట్టాను. చెయ్యి ఎవడదబ్బా అది? ఇదే చెయ్యి. మణికంఠ ఎవరు ఉన్నాడా? ఆడే ధైర్యవంతురా, ఆడే సమర్థుడు. ఏంటో అది? ఏదో చెయ్యి పడింది మీద. ఏంటో బాబు అది? ఇంట్లో దయ్యం ఉన్నట్టుందిరా. దెయ్యం ఇంటి నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడ? దెయ్యం ఇంటికి నన్ను పిలిచారు ఇక్కడ? నాకు చాలా నువ్వు తోపుకొని ఏదో చూస్తావు ధైర్యవంతులు తీసుకొచ్చాం. ఏం తోపా బాబు? చిన్నప్పుడు అరుంధతి సినిమాకి వెళ్ళాను, అనుష్క కత్తిలా ఉంటుందంటే. కానీ నాకు చాలా భయం, మధ్యలో వచ్చేది నేను. ఇప్పుడు ఈ సీతారామ సినిమాలో దెయ్యం అయిపోతుందని చెప్పారు. నేను సినిమాకి వెళ్ళలేదు. వద్దా బాబు, పదండి పదండి వచ్చి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం ఇంకా ఆగంట, దండ వెళ్ళిపోదాం. వీడియోలో వచ్చాడు రా, రూమ్ ఏం లేదు, అక్కడ డోర్లు ఏం లేవు, ఎలా వెళ్ళిపోయాడు? చెప్తే అర్థం కాదంట ఇంకా మీకు. రంగా బాబు, ఎన్నిసార్లు ఎలా ఉండిపోతారు దండి. నువ్వు సిఎస్సి అన్నప్పుడు మీ డాడీని మీద పెట్టిన డబ్బులే బొక్క అనుకున్నాను కదా. కానీ నీకు పెట్టిన బిర్యానీ కూడా బొక్కారా. దాన్ని ఇక్కడెక్కడ తిరుగుతున్నారు జఫా. అవునా, నిజమే. ఏం చేద్దాం? అదే ఏంటో దగ్గర ఆడుకుంటావు నువ్వు? కాదురా, ఈ సౌండ్ వినా దయ్యం వచ్చేస్తుంది, అందుకే దగ్గరలో ఏదైతే ఎక్కడ ఉండిపోతారు, ఎలాగ ఉండిపోతారు. ప్లీజ్ ఎలా బాబు నువ్వు? నన్ను చూసి భయపడిపోయాడు. ఇటు ధైర్యవంతుడు అన్నావు, ఎవరు చెప్పాడు ఇటు ధైర్యవంతుడు అని? నేను ధైర్యవంతుడు అనుకున్నాను రా. మన ఫస్ట్ లో ఉన్నప్పుడైతే మన సీనియర్ దగ్గర నుంచి కాపాడాడు తెలిసి నన్ను. ఏ సీనియర్ దగ్గర నుంచి కాపాడాడు? పవన్ కొడుకుగా గడ్డ వేసుకునే ఉంటాడు. ఒరే అదే సొంత అన్ని రా, కావాలని స్కామ్ చేశాడు రేడు. ఇదే టైము అసలు దయ్యాల పంపులో ఉంటున్నాం. అసలు ఏదైతే అయింది కానీ బయటికి వెళ్ళి ఆలోచిద్దాం. సంగతి అయితే బయటికి చూద్దాం. అదే మా ఇంత అయింది కదా, వెళ్ళిపోతే ఇక్కడి నుంచి. మీ అయ్యా జాగిరి అనుకున్నారు, ఎక్కడ పడదాడు పోయానికి. అండ్ అడుగు ఏం చేసాడు తెలుసా? 3 బ్యాచులర్లు ఉన్నారని చెప్పి కప్పులు పడి ఇక్కడ దించిండాడు. ఆ 3 బ్యాచులు ఇంటికి పోయినారా, ఎవరి కాళ్ళు యాక్సిడెంట్ చేసిపోయాడు. ఇప్పుడు మనం కూడా అదే సినారీ అయితే మనం కోయిసిడ్ అయ్యి ఉంటే మనం కూడా తెచ్చిపోతాం. మనం మా సంగతి లేరు, మధ్య వచ్చి ఇరికిపోయాడు. నువ్వు కూడా వస్తామా? పోతే పోయావు, మీరు నన్ను ఎందుకు ఎదిగించుకుంటారు ఇక్కడ? నువ్వు ఏదో కాపాడేస్తావు, నిన్ను పిలిచి మమ్మల్ని అంటే 6 feet ఉన్నా నువ్వు ఏం పీకావు ఇక్కడ? కదవేసలు వేసాను, నరికేస్తా, ఒక్కేస్తా, ఉరికేస్తా, చంపేస్తా, పాతేస్తా. పాతిన చోట మొక్కే నిలుస్తా. రేపు మన ఫోటో చేస్తా పారిపోయినాడు రా. రేపు పట్టుకోండి రా, అది పట్టుకోండి నిజం తెలుస్తుందిరా. దూరం పోతే ఒక్కేస్తాను అనుకున్నారా? నా నొగ్గ ఆడ ఆపే ఉండలేరా. నేను గదేగా చెప్తున్నా, ఆడ పోతే ఒగ్గేస్తా మాత్రం వదిలేస్తాం. ఏంది ఏమయ్యా, మీరు ఇంకా పోలేదా? పోలే, మేము చచ్చిపోతాండి ముందే తెలిసేటి. రే నువ్వు నీ సినిమా స్లాంగ్ లాపు. రే అసలు ఇంటికి గొడవేంట్రా? అసలు ఏం జరుగుతుంది అంటే మేము చచ్చిపోతాం ముందే తెలుసా? సరే, ఇంటికి నేను చెప్తాను, నాతో రండి. ద్వారం బాబు అయ్యి కదమ్మా స్వర్గధామం, అది దాయాలందా అయితే బాబు. రే ఇదే శ్మశానంలో ఉంది కదరా, నేను రాను. బాబు మన ఇంట్లో ఉన్న దయ్యం గురించి కనుక్కుంటే ఎక్కడిగా రావాలి, గర్ల్స్ హాస్టల్ కాదు. దాయాలందా ఏం అండ్ కామెడీయా అండ్ దాదగిరియా అండ్ దొబ్బేస్తున్నావా? ఈ స్లాంగ్ లో ఎవరా బాబు ముందు? ఆ సినిమా స్లాంగులు చేయనవు, ఇది కూడా చేయనవు. అలాగని ఇన్స్టాగ్రామే పడిపోయి ఇంక అంత మాట ఏదో దాంట్లో ఉంటావు. అంతగా నాకు నాకు పొట్టలో తిప్పినట్టుందిరా. నువ్వు వెళ్ళరా. సరే, నువ్వు ఆటో పట్టుకుని వెళ్ళిపోయి. జాగ్రత్తగా ఉండే. నేను జాగ్రత్తగానే ఉంటా. ఏమైనా ఇంటికి కాల్ చేయి, వెళ్ళిపెట్టు కూడా. నేను అనుకోవాలి కదా. ఇటువైపు చూడండి. బాగుంది, ఆ చెట్లు ఇవి బెంచ్లు బాగుంది కదా. బెంచ్ ఆర్కిటెక్చర్ బాగుంది కదా. ఎందుట్లో ఏముంది? అది ఒక చిన్న పిల్లడి సమాధి.
ఇడే చిన్నపిల్లడు సమాధా ఏం మాట్లాడుతున్నావురా? నిజంగానేనా? భయపడకండి, ముందు చెప్పేదానండి. సర్లేదు కథ చెప్పు ముందు. ఇంతకు ముందు మీరు ఉన్నారు చూడు ఆ ఇల్లు, కథంతా మాకు ముందు తెలుసు కానీ ముగ్గురు బ్యాచులర్స్ ఉన్నాగో చచ్చిపోయారు అంతా మాకు ముందు తెలుసు కానీ చెప్పు. సరే నేను ఇంకేం చెప్పరు బాబు ప్లీజ్గా చెప్పరా బాబు. మీరు ఉంటున్న ఇంట్లో ఒకప్పుడు ఒక చిన్నపిల్లడు వాళ్ళ నాన్న ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా బాగుండేది. వాళ్ళు ఒకరోజు అకస్మాత్తుగా ఆ చిన్నపిల్లడు చనిపోయాడు. ఆ 24 గంటలకే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. అప్పటి నుండి ఏవేవో హత్యలు జరుగుతున్నాయని విన్నాను. ఆ హత్యలు ఇవన్నీ గందరగోళంగా అయిపోవడం వల్ల నేను పరిష్కారంగా టేప్ రికార్డ్ చేసిన వాళ్ళ చిన్నపిల్లడి వాయిస్ గోడలో పెట్టారు. అదే నాకు తెలిసి మీరు నైట్ పూట వింటుంది ఆ చిన్నపిల్లడి వాయిసే. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు తెలీదు. పోనీ వాళ్ళ నాన్నలు చచ్చిపోయాడు, అది కూడా తెలీదు. అసలు ఇదంతా కాదు, బేసిక్ క్వశ్చన్. ఆ చిన్నపిల్ల ఎలా చచ్చిపోయాడు అసలు? అది కూడా తెలియదు భయ్యా. అసలు ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? అసలు మీ వాళ్ళు కథ చెప్తుంటే ఏం వింటున్నారో నువ్వు? భయ్యా అప్పుడు మా తాతయ్య కథ చెప్పినప్పుడు డోరేమోన్ వచ్చేది కదా, అందమైన జీవితం అందుకుంటే ఓ వరం లోకం. నీకు కథ పూర్తిగా తెలీదు. ఇంకెవరికి తెలిసి కదా? ఈ కథ మా అన్నయ్యకి తెలుసు భయ్యా. నువ్వు అర్జెంటుగా మీ అందరినీ ఫుల్ కథ కలుపుకొని అవి నువ్వు అర్జెంటుగా ఆకాశానికి కాల్ చేసి ఏదైనా వెపన్ సెట్ చేయమను. ఆ గోడ బద్దలు కొట్టి షేరు బయటికి తెద్దామా? తీద్దాం. అదే మనకి ఇంకా పదండి. సరే ఈరోజు నైట్కి ఎలాగైనా దాన్ని పని పెట్టేద్దాం. బాబు నైటే హాలీవుడ్ సినిమాలు చూడలేదా? నైట్ టైం ఏమవుతారు ఇలాంటి సిచ్యువేషన్లో? చాలా అందంగా ఉందని బతుకుతాడు, ఇక పోతాడు ఇంకేది. ఏం అక్కర్లేదు కానీ ఇప్పుడు కాల్ చేసినాడు, ఆల్రెడీ వెపన్ సెట్ చేసి ఉంటాడు. ఆ షేర్ మేము బయటకు తెస్తాను, నువ్వు పూర్తి కథ కనుక్కో. వచ్చే మా మామూలు అక్కడ ఇంటి దగ్గర ఓకేనా? దారా కదా. హలో ఒకసారి మళ్ళీ చేస్తాను. ఆ దెయ్యాల కొంప ఉంది కదా, అది చాలా ఇబ్బంది అయిపోతుందండి అక్కడ ఉన్న వాళ్ళకి. అది మనం ఏదో ఒకటి చేసేయాలన్న, దానికి మాత్రం ఏదో ఒకటి చేసి సెటిల్ చేసేయాలి మ్యాటర్. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఆ దెయ్యాల కొంపలో ఏదో ఉంది. అరే నీకు పూర్తి కథ కూడా తెలియదురా, నువ్వేం మాట్లాడుతున్నావు? పూర్తి కథ ఏంటన్నా? నేను చెప్తాను విను ఒకసారి. కరెక్ట్గా 7 ఏళ్ళ ముందు ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. ఒక నాన్న, అమ్మ అండ్ వాళ్ళ కొడుకు. కొన్ని గొడవల వల్ల ఆ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. బట్ ఆ నాన్న కొడుకులు మాత్రం చాలా ప్రేమతో ఉండేవాళ్ళు. ఎప్పుడూ కలిసి ఆడుకుంటా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఒకానొక రోజు చిన్నపిల్లాడు ఒక్కడే క్రికెట్ ఆడుతున్నప్పుడు తెలియకుండా విండో ఎరగొట్టేశాడు. అప్పుడే 4 నెలల నుంచి అద్దె కట్టట్లే అనే కోపంతో వచ్చిన ఓనర్ ఇది చూసి ఆ పిల్లవాడిని గట్టిగా తోశాడు. ఆ పిల్లవాడు ఆ పగిలిన విండో ముక్కల మీద పడిపోవడంతో ఆన్ స్పాట్ చనిపోయాడు. ఆ చనిపోయిన నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, ఏంటండి వర్షంలో తడుతూ ఉంటారు? ఏంటండి పిల్లలు చచ్చిపోతాను ఎడతారా ఏంటి? నా లెన్స్ మీరు రెంట్ ఇవ్వట్లేదు. ఎవడో వచ్చి ఫ్యూజ్ పట్టిపోయాడు, కరెంటు లేదు, ఇల్లు మెయింటెనెన్స్ లేదు. ఏంటి మాకు ఇది? దానికే చేస్తాను. నేను 4 నెలల నుంచి చేస్తాను. నేను అన్నానా మిమ్మల్ని? దీనికి చేస్తారే? అయినా మీ అబ్బాయి మీకు పుట్టడం ఏముంది? అసలు మీ ఆడ గురించి అందరికీ తెలుసు కదా, బయట టాక్. మరి నేను ఎలాగో ఒకలా ఉన్నారు, నా తెలిసిన వేతన ఉంది, వెళ్తారా? ఇప్పుడే చెప్పండి, ఇప్పుడే కట్ చేసేస్తాను మీకు. కొడుకు నాకు తెలియదు అనుకున్నావా? ఎవరు చంపారో నాకు తెలియదు అనుకున్నావా? ఎవరు చంపారో నాకు తెలియదు అనుకున్నావా? నా కొడుకు తెచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే నన్ను రూమ్ నుండి వెళ్ళిపోమంటున్నావు. నాకు తెలుసురా, నువ్వే నా కొడుకు చంపావు, నాకు తెలుసురా. యాదగిరి గట్టి పట్టించండి మేడం. నన్ను రూమ్ నుండి బయటికి పంపించాను అనుకుంటున్నావా? ఏంటి ఇప్పుడు తీసుకున్నారు? నాన్న ఇది వదిలేదు, ఎక్కడికి వెళ్దాం. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. నీకు అవసరం వచ్చిన ప్రతిసారి నేను ఉంటా. నువ్వు ఏడ్చే ప్రతిసారి నేను ఉంటా. నా ఇల్లు అని సత్తలా కనిపిస్తుందా? 2 చావులు ఉన్నాయి, స్పర్శం చేస్తారు. ఇన్ని ఎవరిని రెండుకొస్తాడా? నా కొడక నేను అంత తొందరగా వదిలేను. నువ్వే నా కొడుకు చంపావు, నాకు తెలుసు. నిన్నంత తొందరగా వదిలేను. అలా ఆ ఇద్దరు ఆ రోజు మరణించారు. ఆ నాన్న తన మాట ఇచ్చినట్టే ఆ చుట్టుపక్కల ఎక్కడ పిల్లవాడు ఏడుపు వినిపించినా అక్కడ ఆత్మగా వెళ్ళేవాడు. ఇది చూసి భయపడిన అక్కడ జనం
పరిష్కారంగా ఆ ఆత్మని బయటికి రానివ్వకుండా తన కొడుకు ఏడుపు శబ్దాన్ని ఒక స్టీరియోలో పెట్టి ఆ ఇంటి గోడలో పెట్టారు. ఒకవేళ ఆ స్టీరియోని గనక బయటకు తీస్తే ఆ ఆత్మ దానికోసం ఎక్కడ ఉన్నా వెతుకుతూ వస్తుంది, ప్రాణాలు తీస్తుంది. నా కొంపు ముంచావు కదన్నా. పూర్తిగా ఈ సంగతి తేల్చేది ఈరోజు. ఏంద్ర నువ్వు సేమ్ అయ్యే బట్టలు వేసుకున్నావు నువ్వు? ఏంటి వేసుకునేది? మీ గుమ్మ నా బట్టలు లేవు కదా. పాయింటారు ఓరు నువ్వు ఎంతసేపు రా నీ కోసం వస్తుంది అదే శ్మశానంకి వెళ్ళి వచ్చాం. ఉండదు ఏంటి తగ్గించు. అది ఆడదేం కాదని తెలుసుకొని కదరా, ఇంకెందుకు చెప్పు. అంటే అదేమైతే తెచ్చేస్తావు? అయిన ఎందుకులే కానీ దీన్ని ఫస్ట్ ఎవరి దీన్ని పాలు దీన్ని రే స్టక్ అయిపోయింది రా. తాయ తీసేలారు బెదరేదమ్మా. రే 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 ఎవడరా నడుచుకుంటూ వచ్చేస్తాను మన వైపు ఫాస్ట్ గా. అతను ముసలి ఆడి చేతిలో కత్తి కూడా ఉందరా. బాబోయ్, అది ఏదో కూరగాయల కోసమే వాడుతున్నారు కత్తి, దాని కింద భయపడిపోయి ఎంత చూరా సర్లే అయితే త్వర తాయ తిప్పారా తమ్ముడు వస్తున్నాడు. వాడే బ్రో దెయ్యం. పట్టుకున్నా ఇంకోసం నువ్వు బండి వేసుకొచ్చారు. అక్కడ అండర్వేర్లు 1+1 ఆఫర్లు ఉంటున్నారా, పెట్రోల్ వాడేద్దాం. నీకేమైనా కావాలా? వచ్చేస్తున్నాడు అత అయితే వచ్చేస్తున్నాడు ఏం చేయి ఐడియా. నాన్న నేను నీ కొడుకు నాన్న, బాగున్నావా? చిక్కినట్టున్నావేంటి? నీకోసమే బండి తీసావు, నీ లోపు నువ్వు ఎదురొచ్చావు. బాగున్నావా? ఏంటి ఎందుకన్నా కనపడకుండా వెళ్ళిపోయావు? నాకు నీకోసం పాట కూడా రాసింది తెలుసా, నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. ఏంటి ఎక్కడ దయ్యాలు పాడితే అన్నావా? కాదు, నీ కొడుకు రాశాడు సొంత లిరిక్స్. ఓకేనా? నాన్నకు ప్రేమతో ఏం లేదన్న, ఆశీర్వదిస్తామని. నీకు వాయిస్ లేదు కదా. ఇంకేంటి సంగతులు? పక్కన దయ్యాలు ఎలా ఉన్నాయి? నా కొడుకు నన్ను నాన్న అని కాదు డాడీ అని పిలిచేవాడు. అంటే నువ్వు లేనప్పుడు అమ్మ తెలుగు మీడియంలో జాయిన్ చేసింది. డాడీయే. అయితే నా కొడుకు పేరేంటి? నువ్వు దయ్యాను మనిషివా? కొడుకుని రోజుల తర్వాత క్వశ్చన్ అడుగుతున్నా, అందరికి వెళ్ళిపోతాను. ఎస్ ప్లీజ్. ఎక్కడికి వచ్చాయంట? ఇక్కడే మనం రావాలి. మన బట్టలు మారిపోయి, మన మొక్కలు మారిపోయి. కట్ చేయాలి నువ్వు ఒకసారి. కట్ చేసావా? నేను ఎప్పుడో జనవరిలో వస్తుందని చెప్పి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక డేట్లు ఇవ్వడు, ఒక రాడు, అట్లేదు సరికి బట్టలు వేసుకోరు. మీరు మహేష్ బాబు లీటర్ ఫేతులు మారకుండా ఉండడానికి ఒక్కొక్కడికి అయిపోతారు. యాక్షన్. దయ్యాలు వచ్చేస్తున్నారు, అసలు త్వరగా వెళ్ళాలి రా. ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? తగలెట్టదు అన్న. దాని ఎందుకు తగలెత్తాం? తగలెట్టే మన తగిలింది ఇది ఒక్కటే, తెంగింది తగలెత్తాం. చూస్తున్నారా? ఏంటి రైలు ఎలా మాట్లాడుతున్నారు? బంగారపు గుండిని చిల్లర వేసుకొని వాడుతున్నారు కదరా. నీకేమైందిరా ఎలా మాట్లాడుతున్నావు? వాడలాగా పదా ఇక్కడ పెట్టింది దీన్ని కాల్చేద్దాం. అయితే ఎలా కాలుద్దాం? అరే ఒక పని చేయరా, ఆ బండిలో పెట్రోల్ ఉంది కదా, అరే నువ్వు అందరికి పడేసిన బాటిల్ ఉంది కదా, కొంచెం పెట్రోల్ వేసుకుని తీసుకొచ్చా. నేను తీసుకొస్తాను. అరే మనం దీని చార్జర్ ఒక పని చేయి, ఇక్కడ మ్యాచ్ 6 పడేసాను ఇందాక, ఎదుగు. లేకపోతే రాళ్ళు ఉన్న పర్లేదు మాయా, మనం ఆదిమాలలో నిప్పు ఎలాగెలా జనరేట్ చేశారు. ఎదుగురా, ఇంత టాలెంటెడ్ ఉన్నావేంట్రా నువ్వు? లైట్ రా ఉంచుకొని. అమ్మా పెట్రోల్ దొరికేసింది. వచ్చేసా నువ్వు. పెట్రోల్ తెచ్చాను. సరే బొమ్మల్నే చెబుదాం అనుకున్నా కదా, ఇప్పుడు దగ్గర రారా లబడి కొడుక.
లైట్ రాగట్లేదురా బాబు ఇక్కడ కంటి ఆసుపత్రి ఎక్కడ? అమ్మో నీకు తెలియలే, నేను వెళ్తాను. ఆడేంటి రాలి వెళ్ళిపోయాడు. కనీసం డేవిడ్ చేయరండి. నేను అడిగి హెల్ప్ చేస్తానులే. ఆగే అక్కమా దయ్యాన్ని చంపేసాం రా. రే ఫైనల్ అయిపోయిందిరా. అరే యూట్యూబ్లో గోస్ట్ బస్టర్ వీడియోలు పెడదామా? ఫైనల్ చెప్తాం కానీ ఆకాష్ గడి సంగతి ఏంట్రా? ఆకాష్ అక్కడ ఉండిపోయాడు. ఆకాష్ గడి కనిపించలేదురా. సరే నువ్వు వెళ్ళు, నేను ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకుతాను. సరే అక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చి వస్తాం. ఎక్కడ ఉన్నావా? రండి బాబు రండి. ఏంటి అదే కదా మావా, దయ్యం కావాలంతా తీరిపోయింది. హ్యాపీగా పార్టీ చేసుకోవచ్చు మనం. అరే నువ్వు కూడా ఉండరా, మంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. నలుగురు పార్టీ చేసుకున్నాం. దమ్ బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ పెట్టినాకు. లెగ్ పీస్ అని చెప్పి స్మాల్ పీస్ పెట్టాము. మాకు ఏం అక్కర్లేదు, చక్కగా పార్టీ చేసుకున్నాం. నువ్వు ఇదిగో మీ ఇంట్లో కాల్ చేసి చెప్పాడు. కాల్ వస్తున్నట్టుంది. ఎవరు కాల్ మాట్లాడేది ఒక పార్టీ. అరే ఎన్నిసార్లు కాల్చారు నీకు? వచ్చావు కదా, పూర్తి కథ వెనకంటే వెళ్ళిపోయావు. ఇంకా ఉంది విను. నేను చెప్పినట్టే ఆ రోజు ఇంటి ఓనర్ అండ్ ఆ పిల్లవాడి నాన్న చనిపోయారు. ఆ నాన్న ఆత్మ కేవలం పిల్లవాడి కోసం మాత్రమే కాదు, ఆ క్రూరమైన ఓనర్ ఆత్మని బయటికి రానివ్వకుండా ఉండేవాడు. ఒకవేళ ఆ స్టీరియోకి కనుక ఏమైనా జరిగితే, ఆ నాన్న వెళ్ళిపోతే ఇన్నేళ్లుగా బయటికి రానివ్వట్లే అనే పగతో మండుతున్న ఓనర్ బయటికి వస్తాడు. ఆ ఇల్లు ఊరు మొత్తం వల్లకాడ అయ్యే వరకు ఊరుకోడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నాకు ప్రేమతో ఇటువైపు చూడండి.